ఎపిసోడ్ 6 మనకి ప్రొఫెసర్ని సైన్స్ ల్యాబ్లో ఉన్నది చూపిస్తారు. ప్రొఫెసర్ కెమెరాని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. హాన్స్ జోనస్ లైఫ్ టెక్నాలజీస్ బాధ్యతల గురించి మాట్లాడాడు. అందుకే నేను ఈ వైరస్కి జోనస్ వైరస్ అని పేరు పెడుతున్నాను. దీనికి యాంటీడోట్ కనిపెట్టడం కూడా నా బాధ్యతనే. అలాగే నేను ఓటమిని ఒప్పుకోను అని చెప్తూ ఉంటాడు. తర్వాత మనకి టెర్రస్ చూపిస్తారు. అక్కడ ఒక స్టూడెంట్ SOS అని రాస్తూ ఉంటాడు. ఇక సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి నీళ్లు మొహం మీద వేసుకొని ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇక బాణాలు వేస్తూ కొంతమంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. ల్యాబ్లో ఉన్న అందరి స్టూడెంట్స్ని చూపిస్తారు మనకి. ఇక చోంగ్షాన్ని చూపిస్తారు. తను ఉన్న రూమ్లో ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ నియాన్ ఉంటుంది ఫుడ్ రూమ్లో, కానీ చోంగ్షాన్ చూడడు. ఇక టైటిల్ పడుతుంది. ఇక ల్యాబ్ రూమ్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, అక్కడ జిమిన్ అనే అమ్మాయి చచ్చిపోవాలి అని ట్రై చేస్తుంది. మా అమ్మ నాన్న చనిపోయారు అని అంటుంది. అందరూ స్టూడెంట్స్ కలిసి ఆపుతారు. ఇక ఆంజో జిమిన్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంజో తనకి ధైర్యం చెబుతుంది, మనకి మన ఫ్రెండ్స్కి ఎవరికి ఏమీ కాదు అని. జిమిన్ అంటుంది, నాకు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఉంది, చాలా బాధగా ఉంది అని అంటుంది. ఇక ఆంజో సరే వెళ్ళిపోదామని అంటుంది. ఇక ఆంజో మిగతా ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారు. మనం మైక్లో సాంగ్స్ పెట్టి జాంబీస్ని డైవర్ట్ చేసి చోంగ్షాన్ దగ్గరికి వెళ్ళి అలా అందరం కలిసి టెర్రస్ పైకి వెళ్ళాలి అని. షుయాక్ అడుగుతాడు, ఎందుకు టెర్రస్ మీదికే అని. అప్పుడు క్లాస్ ప్రెసిడెంట్ అంటుంది, ఎందుకంటే బయట హెలికాప్టర్స్ ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళి అగ్గి పెడితే వాళ్ళు చూసే అవకాశం ఉంది అని అంటుంది. ఇక స్టూడెంట్స్ డిస్కషన్ చేస్తారు, ఆ జాంబీస్ అన్నీ వాయిస్ విని వెళ్ళిపోతాయి అని. ఇక అక్కడ ఉన్న సీడీని ప్లే చేస్తారు. అప్పుడు జాంబీస్ అన్నీ చెవులు పట్టుకుంటాయి వినలేక. ఇక మైక్లో షుయాక్ మాట్లాడతాడు, చోంగ్షాన్ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, మేము వస్తున్నాము నిన్ను తీసుకువెళ్ళటానికి అని అంటాడు. కానీ చోంగ్షాన్, మీకు బుర్ర పోయిందేంటి, ఇక్కడికి మీరు రాలేరు అని చెప్తాడు. కానీ వాళ్ళకి వినపడదు. అప్పుడు షుయాక్, నాకు తెలుసు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళకు, బయట చాలా పెద్ద ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఇక చోంగ్షాన్ ఏమో బయటికి వెళ్ళటానికి ట్రై చేస్తాడు. కానీ ఈసారి ఆంజో మాట్లాడుతుంది, చోంగ్షాన్ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు కూడా నా మాట వినవని, కానీ ఇప్పుడు విను అని చెప్పి ఇక వాళ్ళు సీడీ పెట్టి ఫుల్గా సౌండ్ పెడతారు. ఇక జాంబీస్ అన్నీ స్పీకర్స్ వైపు వెళ్తూ ఉంటాయి. ఇక వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళాలి అని అనుకుంటారు. ఇక వాళ్ళు బ్రాడ్కాస్ట్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. కానీ ఒక అతనికి చెవుడు ఉంటుంది, అతను వాళ్ళని చూస్తాడు. ఇక సుయాక్ వాడిని కొడుతూ ఉంటాడు. అప్పుడే కత్తి తీసుకుని ఒక స్టూడెంట్ వస్తాడు. అదే చోంగ్షాన్ని చంపడానికి వచ్చిన వాడు. షుయాక్ని అడుగుతాడు, చోంగ్షాన్ ఎక్కడా, వాడిని నేను చంపాలి అని అంటాడు. ఇక అలా వాళ్ళ ఇద్దరికి పెద్ద ఫైట్ జరుగుతుంది. అప్పుడే క్లాస్ ప్రెసిడెంట్ వచ్చి వాడిని అడ్డుకుంటుంది. ఇక వాడు తనని కొరుకుతాడు. ఇక షుయాక్ వాడిని కిటికీలో నుంచి బయటికి తోసేస్తాడు. ఇక బాణాలు వేస్తూ వచ్చిన వాళ్ళు జాంబీస్ని తప్పించుకొని స్పోర్ట్స్ రూమ్లో ఉండిపోతారు. ఇక స్టూడెంట్స్ అందరూ కలిసి చోంగ్షాన్ దగ్గరికి వెళ్తారు. ఇక క్లాస్ ప్రెసిడెంట్ని కరిచింది చూస్తారు మిగతా స్టూడెంట్స్. ఇక క్వారంటైన్లో ఉన్న ఆంజో వాళ్ళ నాన్న సెక్యూరిటీ వాళ్ళని కొట్టి వాళ్ళ డ్రెస్సుల్లో బయటికి వెళ్తాడు వాళ్ళ కూతుర్ని కాపాడటానికి. ఇక చోంగ్షాన్ అందరి ఫ్రెండ్స్ క్లాస్ ప్రెసిడెంట్ని కొట్టాలి అనుకుంటారు. కానీ షుయాక్ అంటాడు, ప్రెసిడెంట్ని కరిచింది జాంబీ కాదు, వాడు బాగా మాట్లాడుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు చోంగ్షాన్ అంటాడు, వాడిని జాంబీస్ కరిచాయి లైబ్రరీ రూమ్లో, నేను నా కళ్ళతో చూశాను అని అంటాడు. ఇక వినడు షుయాక్. చోంగ్షాన్ కొట్టాలి అనుకుంటాడు. ఇక క్లాస్ ప్రెసిడెంట్ ఆపండి అని గట్టిగా అరుస్తుంది. నేను జాంబీ అయిపోతే నన్ను తోసేయండి అని చెప్తుంది. ఇక తనతో షుయాక్ ఉంటాడు.
ఇక స్పోర్ట్స్ రూమ్లో ఉన్న వాళ్ళు గాయమైన అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. ఇక క్లాస్ ప్రెసిడెంట్ జాంబీలాగా మారిపోతూ ఉంటుంది. షుయాక్ అంటాడు నమ్రా అని. నమ్రా అంటే క్లాస్ ప్రెసిడెంట్ పేరు. ఇక షుయాగ్ని కొరికేసేలాగా పట్టుకుంటుంది. ఇక చాంగ్షాన్ కొడతాడు ఆమెని, కానీ మధ్యలో షుయాక్ అడ్డుకుంటాడు. ఇక షుయాక్ చాంగ్షాన్ ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. అందరూ చాంగ్షాన్ని ఒప్పించి కామ్ చేస్తారు. తను బాగుంది అని అంటారు ఫ్రెండ్స్ అందరూ. కానీ నమ్రా అంటుంది, లేదు నేను సరిగ్గా లేను, షుయాక్ని కరవాలి అనుకున్నా అని చెప్తుంది. వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్తున్నావని షుయాక్ అంటాడు. ఇక నమ్రా వెళ్ళిపోవటానికి ట్రై చేస్తుంది, కానీ ఆంజో ఆపుతుంది. నీ చెయ్యి చల్లగా లేదు అని చెప్తుంది. ఇక లాస్ట్కి షుయాక్ అలానే నమ్రా చెయ్యి కట్టేస్తాడు. ఇక మీకు ఏం కాదు ఓకేనా అని చెప్తాడు. తర్వాత పోలీస్ ఇంకా వాచ్మెన్ని చూపిస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారు చిన్న పాపని పట్టుకొని. ఇంతలో ఇంకో పాపని తరుముకుంటూ వస్తాయి జాంబీస్. ఇక పోలీస్ ఆ పాపని తీసుకొని వచ్చి మళ్ళీ రెస్టారెంట్ లోపలికి తీసుకువెళ్తారు. పాపని హగ్ చేసుకొని కన్సోల్ చేస్తాడు. ఇక స్టూడెంట్స్ అందరికీ ఆకలి వేస్తుంది. అది మాట్లాడుకుంటూ ఉంటారు. రూమ్లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయాలి అని అనుకుంటారు, కానీ లోపల ఉన్న నియాన్ లాక్ చేసి ఉంటుంది. ఇక ఆంజో వాళ్ళ నాన్న గోడ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇక రూమ్లో ఉన్న స్టూడెంట్స్ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు. ఇక ఆంజో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్నని చూపిస్తారు. ఆయనని పోలీస్ వాళ్ళు కాలుస్తూ ఉంటారు. అది ఆయనకి ఒకటి తగులుతుంది బుల్లెట్ వాటర్లో ఉన్నప్పుడు.